प्रत्यंगिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ शं भक्षज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंशे प्रत्यंगिरे शं ह्रीं ॐ नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు మీకు ఒక చక్కని, చాలామంది ఎప్పటి నుంచో గురువుగారు ధనపిశాచి గురించి ఒక వీడియో చేయండి అని చెప్పారు. ఆ లోగడ మనం గతంలో ధనయక్షిణి గురించి చేసాం బాబు, ధనపిశాచి గురించి చేయమని అడిగారు. అయితే తప్పకుండా ఎందుకని ఈరోజు ఈ వీడియో చేయాల్సి వచ్చింది అనమాట. అయితే మీకు ఈ వీడియోలోకి వెళ్ళే ముందర బారిష్ అనే మీకు ఒక తంత్రాన్ని మీరు ఎప్పుడైనా వినే ఉంటారు చాలామంది. బారిష్ అంటే ఒక గదిలో ఆ సాధకుడు కూర్చొని, వేరే వాళ్ళు చేపించుకున్న వాళ్ళు కూర్చొని కొన్ని సాధనా ప్రక్రియ చేసి ధనవర్షం కురిసిద్ది అనమాట. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అంతగా చేసేవాళ్ళు ఎవరు లేరు. చాలామంది డబ్బులు పోగొట్టుకొని, గురువుగారు మా డబ్బులు పోయినండి, పలానా బారిష్ చేద్దామని పలానా వాళ్ళు వచ్చారు, చేయలేదు, కుదరలేదు అని చెప్తున్నారు. అయితే ఈ బారిష్ గురించి మీకు నేను వీడియోలో అంత వివరంగా చెప్తా. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తే బారిష్ అంటే క్లుప్తంగా చెప్దామంటే ఈ వీడియో పెద్ద అయిపోయింది. అందుకని దీని గురించి నేను వివరంగా చెప్తాను బాబు మీకు. బారిష్ అంటే ఏంటి, బారిష్ ఎలా చేస్తారు అని చెప్తా. అయితే ఈ బారిష్ చేయడానికి ఈ ధనపిశాచికి సంబంధం ఏంటంటే, ఈ బారిష్కే అసలు బారిష్కి ఉపయోగించేది ధనపిశాచిని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, బారిష్ చేయడానికి ఉపయోగించేది ధనపిశాచిని ఉపయోగిస్తారు. బారిష్ అంటే ఇప్పుడు వేరే చోట ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టల పైనుంచి వర్షంలా కురిపించింది అని అంటారు. అది చాలా వాస్తవం అది. కాకపోతే ఇప్పుడు చేసే మనగాళ్ళు ఎవరు లేరు. అంత చేసే శక్తి అంత ఇప్పుడు ఈ పిశాచిని స్వాధీనం చేసుకోవడం అంటే ఆషామాషి కాదు. చాలా కష్టపడి పిశాచిని వశం చేసుకుంటే తప్పకుండా అయ్యిద్ది. ధనపిశాచిని వశం చేసుకున్న వాళ్ళకి బారిష్ చేయగలుగుతారు. కాకపోతే ఇప్పుడులో మీరు చేస్తామని ఎవరిని వచ్చినా ముందు డబ్బులు పోగొట్టుకుంటున్నారు బాబు, నా దగ్గరికి వస్తున్నారు, అది చేయమాకండి. చూడండి, చూసి అంత నిజంగా సాధకుడో కాదో గమనించి అన్ని చేసినాక మీరు చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో బారిష్ చేసేవాళ్ళు నాకు తెలిసి చాలామంది లేరు. మీలో ఎవరైనా ఆసక్తి ఉండి నేను ఈ ధనపిశాచిని వశం చేసుకుంటానన్నప్పుడు, అంటే బారిష్ చేయడానికని కాదు బాబు ఈ విద్య నేను చెప్పేది. ఈ ధనపిశాచిని వశం చేసుకుంటే మీకు ఏదో రూపంలో ధనం వచ్చింది అనమాట. దానికి తగ్గ మార్గాల రూపంలో ధనాన్ని మీకు ఆ పిశాచి ప్రసాదించింది. అంటే బారిష్ చేయమనే కాదు ఉద్దేశం. అంటే ఉపయోగించేవారు, ఈ పిశాచిని ఉపయోగించుకునేవారు, ఈ పిశాచి శక్తిని బారిష్కి ఉపయోగించుకున్నారు. అలా ఈ బారిష్ అనే దాని గురించి మీకు క్లుప్తంగా నేను ఒక వీడియో చేసి పెడతాను. అయితే ఈ ధనపిశాచిని ఎలా వశం చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను బాబు. ఈ మంత్రాన్ని కూడా నేను చివరిలో ఇస్తాను, చాలా జాగ్రత్తగా చూసి చేసుకోండి. ధనపిశాచిని చేసుకునేటప్పుడు ఫోన్ చేసి, గురువుగారు చేతబడిని రిమూవ్ చేయడానికి మాకు మేము కొంతమంది దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ఏవో పూజలు చేశారు, మాకు ఫలితం రాలేదు అని చాలామంది నా దగ్గర స్వయంగా వచ్చారు, ఫోన్ కాల్ చేసి అడిగారు. అయితే బాబు, మీరు చేతబడులు కానీ ఏవైనా మీ మీద ప్రయోగాలు జరిగినాయి అని అనుమానం మీకు ఉన్నప్పుడు, మీకు దగ్గరలో ఉన్న మంచి గురువులను కలిసి అక్కడ హోమాలు చేయించుకోండి. ప్రత్యంగిర హోమాలు కానీ, తర్వాత శక్తివంతమైన హోమాలు ఉన్నాయి, దశమహావిద్య హోమాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు. దానికి చూసి తగ్గట్టు చేస్తారు. లేదు మా దగ్గర రాండి, మేము తప్పకుండా చేసి పెడతాం. అంతేగాని ఏదో చిన్న పూజలు చేయించాము, 20,000 తీసినారు, 25,000 తీసినారు, మాకు పోలేదంటే అది కుదరదు. ఎలా పోతాయి? హోమం చేసే శక్తి ఉండాలి కదా, హోమం చెయ్యాలి కదా. హోమం ఎవరు పడితే వాళ్ళు చేయలేరు కదా. ఒక ప్రత్యేక హోమాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎలా చేయగలుగుతారు? అమ్మవారి అగ్నిలోకి రావాలి కదా. ఎవరైనా ట్రై చేసినా ఆ మంత్రం సిద్ధి పొందడంలో హోమం చేయలేరు. చేయాలని ట్రై చేసినా అమ్మవారు ఊరుకోరు కదా. దేవతలతో దేవతలతో ఆటలు ఎవరు ఆడరు కదా. మేమందుకే ఇప్పుడు చూడండి, ఈ వీడియోలో మేము చక్కగా చేస్తాం హోమం చేస్తాం.
वाराही प्रत्यंगाय स्वाहा शाम ह्रां क्लीं ह्रीं 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 वाराही प्रत्यंगाय स्वाहा దగ్గర తీసుకుంటాం ఓం ప్రత్యంగాయ స్వాహా శ్మశాన చితాభస్మాన్ని శ్మశానంలో ఉన్న ఆ నేలలో ఉన్న కొంచెం మట్టిని, అలాగే మీరు నల్ల ఉలవలు తెలుసు కదా, నల్ల ఉలవలు, ఆ ఉలవలతో వచ్చిన పిండిని ఈ మూడు కలిపి ఒక బొమ్మ ప్రతిమ చేసుకోవాలి. ప్రతిమ చేసుకొని మీరు ఏకాంతంగా ఒక గదిలో ఎవరో ఆ గదిలోకి వెళ్ళకుండా చూసుకోవాలి. ఆ గదిలో సాధన చేసుకోవాలన్నమాట. ఈ సాధన చాలా విచిత్రంగా ఉంటుంది బాబు. ఈ సాధన చేసేటప్పుడు కూడా మీకు చాలా మంచి మంచి అనుభూతులు, భయంకరమైన అనుభూతులు వస్తాయి. అయితే ఆ గది మీరు సాధన చేస్తున్న గదిలోకి వేరే వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు వెళ్ళకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ పిశాచ విద్యలు నేను గత వీడియోలో కూడా చెప్పా, కొన్ని ప్రమాదకరమైన ప్రమాదాలు కూడా జరగవచ్చు. అందుకని చాలా జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలి. ఒక గదిలో చక్కగా బొమ్మ చేసుకొని, ఎప్పుడైతే ఈ బొమ్మ ఎప్పుడు చేసుకోవాలంటే అమావాస్య రోజు చేసుకోవాలి. బహుళాష్టమి కానించి అమావాస్య లోపు ఆ రోజులు ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు. బొమ్మను తీసుకొని చక్కగా ఒక గదిలో ఒక నలుపు వస్త్రాన్ని పరిచి ఒక పీట మీద, ఆ పీట మీద ఈ బొమ్మను ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత రోజు రాత్రి 10 తర్వాతే జపం చేసుకోవాలి. పగలు చేయడానికి కుదరదు. 10 తర్వాతే నిత్య మంత్రాన్ని చక్కగా నలుపు వస్త్రాలు ధరించుకొని, ఎవరైతే సాధకుడు ఉన్నాడో నలుపు వస్త్రాలు ధరించుకొని ఆ మంత్రాన్ని చేసుకోవాలి. ఈ పిశాచ్కి ఆహారం కింద ఏం పెట్టాలంటే సాధకుడే స్వయంగా వండాలి. ఏంటి, అన్నాన్ని వండాలి. ఒకరోజు అన్నంలోకి ఉలవలు, నల్ల ఉలవలు వండి కలిపి పెట్టాలి. ఉలవలు ఉడికించి 2 కలిపి పెట్టాలి. తర్వాత బొరుగులు పెట్టాలి, నిమ్మకాయ బలువార్చు, అలా రోజుకు ఒకటి ఏదో రకంగా ఆ సాధనా క్రమంలో పెట్టుకెళ్ళాలి. గుమ్మడికాయ ముక్కలని అలా రోజు ఏవో ఒకటి బలి పెడతా పిశాచ విద్యని చేసుకెళ్తూ ఉండాలి. ఈ విద్య చేసేటప్పుడు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. భార్యతో కూడా సంసారం చేయకూడదు బాబు. ఏకభుక్తం చేయాలి బాబు. ఈ విద్య నేర్చుకునేటప్పుడు భూశైలం తప్పకుండా చేయాలి. ఇంకా సాధనలో కొన్ని నియమాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఈ వీడియోలో చెప్పడానికి అవ్వదు. ఈ విద్య ఎవరైనా నేర్చుకోవాలి అని ధైర్యంగా ఉన్న వాళ్ళైతే ఈ విద్య నేర్చుకోవచ్చు తప్పకుండా. పట్టుదల ఉంటే చేసి నేర్చుకోవడానికి పెద్ద ఇదేం కాదు.
పట్టుదల ఉండి నేను చేసుకోగలను, సాధించగలను ఎవరైనా అనుకున్న వాళ్ళు వచ్చి మంత్రోపదేశం తీసుకొని గురువుముఖత చేసుకుంటే మంచిది. పూర్ణ దీక్షాపరులు ఎవరైనా ఉంటే ఆల్రెడీ వాళ్ళు చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు, గురువులతో పని లేదు. ఎందుకంటే వాళ్ళకి సాధనా క్రమం తెలుసు కాబట్టి, శ్మశానంలో ఎలా అక్కడ నడుచుకోవాలో, అక్కడ ఎలా పద్ధతులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. నేను చెప్పేది సాధనా పరుల గురించి చెప్తున్నాను కాబట్టి. పూర్ణ దీక్షాపరులు అంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి, వాళ్ళు కొన్ని మంత్రాలు సిద్ధిపోతాయి కాబట్టి వాళ్ళు చేసుకోగలుగుతారు. మీరు కొత్త వాళ్ళు గబుక్కున దిగి నేను చేసుకుంటానని వీటితో చేయకూడదు. ఇది పిశాచి విద్యలు కాబట్టి చాలా ప్రమాదంతో కూడుకుంటుంది అన్నమాట. ఒక పిశాచిని వశం చేసుకోవాలన్నప్పుడు కొద్ది కష్టాలు ఉంటాయి, అవి భయపెడతాయి. సాధన టైంలో రాత్రి 10:30 కానించి కూర్చొని చేసుకున్నప్పుడు తప్పకుండా మీ చుట్టూ ఒక అలికిడి వచ్చింది, ఏదో మనిషి తిరిగిన శబ్దాలు వస్తాయి, చాలా భయపెట్టిద్ది అది. కానీ విద్య నేర్చుకున్నాక వాళ్ళకి చాలా వరకు ధనానికి లోటు ఉండదు, చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ విద్యని ఎవరైనా ఉపదేశం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు బాబు. గురుముఖత మంత్రం తీసుకొని చేసుకుంటే మంచిది కొత్త వాళ్ళు అయితే ఎవరో నిన్న మన వీడియోలో కామెంట్ పెట్టారు బాబు, ఎవరికో డబ్బులు అప్పిచ్చాము అవి రాలేదు, పని ఏదో పెట్టాడు, మర్చిపోయాడు, గుర్తులేదు, పనికొచ్చే చెప్పండి ఏదో అన్నాడు, ఉపయోగపడవు పనికొచ్చేదో అంటే అని చెప్పి ఏదో రకం పెట్టాడు. అది నేను సరిగా గుర్తులేదు, నాకు చూశాను. అయితే బాబు మీరు చేయగలరా డబ్బుల చెట్టు అన్నారు. కార్తవీర్యార్జున మంత్రం చేసుకో, నువ్వు కష్టపడు, వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడతావు? నీ దగ్గరలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి కార్తవీర్యార్జున మంత్రం తీసుకొని చెయ్యి, ఎందుకు రావు? అంతమందికి వచ్చినాయి. అలా పోయిన డబ్బులు అలా తిరిగి రావాలంటే కార్తవీర్యార్జున మంత్రం చేసుకో. లేదు, హోమాలు ఉన్నాయి చేయించుకో, ప్రత్యేక హోమాలు లేకపోతే ఏవో హోమాలు ఉన్నాయి, ఆ హోమాలు చేయించుకుని తప్పకుండా వస్తాయి. అంతేగాని అలా కామెంట్ పెడితే ఏమొచ్చింది? సరే బాబు, అలా ఈ మంత్రాన్ని ధనపిశాచి యొక్క మంత్రాన్ని చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. ఎవరైనా మంత్రోపదేశం కావాల్సిన వాళ్ళు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి బాబు. నెక్స్ట్ వీడియోలో బారీస్ అంటే రాబోయే వీడియోలో నేను బారీస్ గురించి చెప్తాను బాబు. అంటే చాలా చెప్పాలి, నాకు టైం కుదర క్యాంపులో ఉండి చెప్పలేకపోతున్నాను బాబు. ఈ బారీస్ అని చాలా రకరకాల విద్యలు ఉన్నాయి, క్యాంపుల్లో ఉంటాను కాబట్టి నాకు వీడియోలు చేయడం టైం కుదరక నేను చేయలేకపోతాను. తప్పకుండా మీకు లైన్గా నేను ఒక్కొక్కటి చెప్పుకెళ్తూ ఉంటాను. మరో మంచి వీడితో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి బాబు, ఈ మంత్రాన్ని చక్కగా మీరు విని అర్థం చేసుకొని అప్పుడు పేపర్ మీద రాసుకోండి. ఓం హ్రాం హ్రీం క్లైం క్లేం క్లోం ధనపిశాచిని శీఘ్రమే ధనం దేహి మే స్వాహ. ఇది బాబు మంత్రం. ఈ మంత్రాన్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకొని చేసేవాళ్ళు చేసుకోవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.